కరెక్ట్గా 1 month క్రితం నేను ఈ విలేజ్కి వచ్చిన. ఈ విలేజ్ పేరు మున్యాల్ తోగు అండ్ ఇది బ్లాక్బెర్రీ ఐలాండ్కి పక్కనే ఉంటుంది. అప్పుడు నేను అది క్లోజ్ ఉండడం వల్ల ఈ విలేజ్కి వచ్చిన అండ్ నాకు ఎలాంటి అవగాహన లేదు ఈ విలేజ్ గురించి. సో మళ్ళీ ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న స్కూల్లో ఉన్న పిల్లలకి వాళ్ళ క్రియేటివిటీ ఎంత ఉందని చెప్పేసి మనం ఈరోజు చెక్ చేద్దాం. అండ్ అట్లనే మీరు ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే డ్యూక్ బడీ రైడ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో DM చేయండి. సో దాన్ని బట్టి మనం ఏదైనా హెల్ప్ చేద్దాం. ఎంత ఇవి పెన్సిల్ బాక్స్ ఇవ్వండి ఒకటి. సో ఇవైతే తీసుకుంటున్నాం మనం. కొన్ని పేపర్స్ అయితే తీసుకున్నా, పేపర్స్, స్కెచెస్ అంటే క్రేయాన్స్ పిల్లలకి ఇద్దామని చెప్పేసి. అది లెట్స్ సీ వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉంటారా లేదా అని. వాళ్ళ క్రియేటివిటీ అనేది ఎంతవరకు ఉందనేది మనం టెస్ట్ చేద్దాం. అండ్ కొంచెం వాళ్ళకి ఫన్ క్రియేట్ చేద్దాం కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి. సో మళ్ళీ విలేజ్కి రావడం చాలా రోజుల తర్వాత. సో ఇది దారి. లాస్ట్ టైం వచ్చినప్పుడు నీట్గా ఉండే కానీ ఇప్పుడు ఇంకా ఆకులు రాలిపోయినాయి కదా. సో వీళ్ళ ఊరికి సరైన రోడ్డు కూడా లేదు. ఇదంతా చూడండి మస్తు ఉంది. ఇప్పుడు వర్షాకాలం ఇంకా సూపర్ ఉంటుంది ఇది స్లోప్ తోటి. ఇవన్నీ ఆవులు పెట్టుకున్నారు ఇటు పక్కన. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డ్యూక్ బడీ రైడ్స్. అండ్ లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు ఇంత మంచిగా అయితే లేదు, అంటే ఇవన్నీ సెట్ చేసారు అన్నమాట. సో ఇది లోపల కొన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసారు. అండ్ ఇక్కడ వీళ్ళు చెట్లు కూడా పెంచుతారు వాటర్ వేసి. పిల్లలే వాటర్ వేసారట దీనికి చెప్తారు. సో టైం అయితే ఆల్మోస్ట్ ఒక 9:30, 10 అట్లా అవుతుంది. సో 10 అవుతుంది. మనలు చిన్నపిల్లలు ఇంకా వీళ్ళు రాలేదు, ఇంకా మొత్తం బ్యాచ్ అంతా రాలేదు. యాక్చువల్గా ఈరోజు పిల్లలు చాలా తక్కువగా వచ్చారు. జస్ట్ ఒక 10 మెంబర్సే ఉన్నారు. ఇక్కడున్న ఈ పిల్లల్లో 4 మాత్రం వచ్చే సంవత్సరం 3rd క్లాస్కి డైరెక్ట్గా వెళ్ళబోతున్నారట. కానీ ఒకటిగా గమనిస్తే మనకి డైరెక్ట్ 3rd క్లాస్లో వేయడం వల్ల వాళ్ళు చాలా హార్డ్గా ఫీల్ అవుతారు ఆ సిలబస్ని. 1st, 2nd, 3rd అలా క్లాసెస్ వైజ్గా వెళ్తే వాళ్ళకు బేసిక్ అండ్ ఫౌండేషన్ గట్టిగా ఉంటుంది. PHC బ్రిడ్జ్ స్కూల్ అంటే పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్. సో ఇందులో ఏంటంటే ఇది ఒక ఫౌండేషన్ ద్వారా రన్ అవుతుంది, నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గవర్నమెంట్ సంబంధించింది కాదు. ఈ విలేజ్కి బస్ స్టాప్ కూడా లేదు, బట్ ఆర్డినరీ బస్సులో అయితే రిక్వెస్ట్ చేస్తే ఆపుతారని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఒక ప్రాబ్లం ఉంది, ఎలక్ట్రిసిటీ. అండ్ ఈ స్కూల్ కూడా మనకు ఎట్లుందంటే కావాల్సిన ఎసెన్షియల్స్ అయితే లేవు. ఎట్లాంటివి బోర్డు, ఒక మంచి రూము, వీళ్ళకి సిలబస్, క్లాసెస్ మనం 1, 2, 3 అని ఇట్లా క్లాసెస్ వైజ్గా నేర్చుకుంటేనే కదా మనకు మంచి ఒక స్టాండర్డ్ అనేది మంచి గ్రో అయ్యేది. సో వీళ్ళందరూ బయటికి ఇక్కడ బేసిక్స్ నేర్చుకొని బయటికి హాస్టల్స్లో వేస్తారంట. బట్ ఎట్లయినా కూడా వీళ్ళకి ఇది ఒక మైనసే, డ్రాబ్యాకే. ఎందుకంటే వేరే ఓన్లీ బేసిక్స్ మాత్రం తెలుసుకొని బయటకు పోయి చదవాలంటే చాలా కష్టం. ఎందుకంటే బయట కాంపిటీషన్ ఎట్లుంది, బయట ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఎట్లా వెళ్తున్నాయి బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా తక్కువ. సో ఒకసారి మళ్ళీ మన సైడ్ నుంచి ఎవరైనా సాయం చేయాలనుకున్నా కూడా ఇన్స్టాగ్రామ్లో డ్యూక్ బడీ రైడ్స్ అనే ఛానల్ ఉంటుంది. సో ఆ ఛానల్కి డైరెక్ట్ మెసేజ్ చేయండి. సో నేను చూసి రెస్పాండ్ అవుతా. మన వంతుగా ఏదైనా చేద్దామంటే చేద్దాం వీళ్ళకి. ఈరోజు అయితే నేను కొన్ని స్కెచెస్, పెన్సిల్స్ అండ్ ఇంకా కొన్ని షార్ప్నర్ అండ్ ఎరేజర్స్, పేపర్స్ తీసుకొచ్చిన. వీళ్ళకు డ్రాయింగ్ అలాంటివి కొంచెం చూపిద్దామని చెప్పేసి. వాళ్ళ దగ్గర ఎంత టాలెంట్ ఉందో చూద్దాం, మీకు కూడా తెలుస్తుంది కదా. దానికోసం ఇక్కడికి వచ్చినాం.
చాలా బాగా డ్రాయింగ్ అయితే చేస్తారు. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో డ్రాయింగ్ చేస్తారు మనల్లో. సో మేడం కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ఏమేమి యూజ్ చేసినావు, ఎట్లా వేసినావు? ఇది ఇలా ఇదేంటి, ఇది 1 పెట్టి 2 పెట్టి 3 పెట్టి చేసినావా? కలర్స్ చెప్పు, ఏమేం కలర్స్ వాడినావు? ఇదేం కలర్? కెమెరా చూపి. ఫిష్ ఇట్లా నీట్గా వేసింది, అంటే వేరియేషన్ వాడింది ఇలా. జ్యోతి ఇదేం కలర్ తెలుసా? తెలియదా? అది ఆరెంజ్, ఇది ఎల్లో. కోసం నేను కొన్ని చాక్లెట్స్ తెచ్చిన, ఈ చాక్లెట్స్ వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇవ్వండి, ఇంకొకటి ఇచ్చేయండి. చాక్లెట్ తీసుకో. రా, చాక్లెట్ తీసుకోను. నెమలి వేసింది ఈయన. ఇట్లా వెళ్తారా? ఓకే, బాయ్. బాయ్ బాయ్. మనం మొండియల్తోగు విలేజ్ నుంచి ఇంటికి రిటర్న్ అవుతున్నాం. అండ్ పక్కనే బ్లాక్బెర్రీ ఐలాండ్ ఉన్నది. సో అందులోకి వెళ్ళి వీడియో చేసిన, ఆ వీడియో కూడా ఈ వీడియో తర్వాతనే ఉంటుంది, వెళ్ళి చూడండి మన ఛానల్లో. హాయ్ హాయ్. ఇంటికి వచ్చే దారిలో నన్ను ఒక 2 మన సబ్స్క్రైబర్సే ఆపి పలకరించారు అనమాట. అండ్ నేను వీళ్ళతో కాసేపు మాట్లాడి ఇంటికి స్టార్ట్ అయిపోయినా. చాలా ఫస్ట్ టైం ఇది నాకు ఇట్లా జరగడం. అంటే ఫస్ట్ టైం నన్ను కొంతమంది ఆపి మన గురించి కనుక్కొని నా దగ్గర ఇట్లా మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇది ఒక మంచి హై మూమెంట్. ఇట్లాంటివి మళ్ళీ జరగవు, అండ్ జరిగితే బాగుంటుంది. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు డిడ్ బాడీ రైట్స్, అండ్ ఇట్లనే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, ఇదా? ఇది 35,000 ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.